ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ సమయంలో మీతో కలిసి దేవుని మాటలను పంచుకోవడానికి నాకెంతో ఆనందంగా ఉంది. దేవుని మాటలను పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మన అనుదిన జీవిత పోరాటాలలో, అలజడుల మధ్య దేవుని వాక్యమే మనకు ఆశ్రయము, ధైర్యము. ఈరోజు మనం ఆదికాండము 6వ అధ్యాయము 13వ వచనం నుండి దేవుని మర్మాలను గ్రహించబోతున్నాము. ఈ వాక్యము మీ హృదయాలను తాకి మీ ఆత్మీయ జీవితంలో ఒక నూతన వెలుగును నింపుతుందని ఆశిస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. నాయనా, ఈ సమయమందు నీ లేఖనములను మేము ధ్యానించుచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము మాకు దయచేయండి. మా హృదయ నేత్రాలను తెరవండి. నీ స్వరమును మేము విన్నట్లు చేయండి. ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరూ తమ పాపమును ఒప్పుకొని నీ కృపవైపు తిరుగునట్లు సహాయం చేయండి. మా మధ్య నీ ప్రసన్నతను ఉంచండి. తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీవు ముట్టండి. ఆసుపత్రులలో ఉన్నవారికి, దీర్ఘకాలిక వ్యాధులతో కృషించిపోతున్న వారికి నీ గాయపడిన హస్తములతో స్వస్థతను దయచేయండి. ప్రభువా, అప్పుల ఊబిలో ఉన్న వారిని, ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న వారిని కనికరించండి. ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలని దీవెనలను వారిపై కుమ్మరించండి. ప్రతి ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదలను ప్రసాదించండి. మా నిర్ణయాలలో మాకు నీ పరలోకపు జ్ఞానాన్ని దయచేయండి. ఏ మార్గంలో నడవాలో మాకు బోధించండి. కుటుంబాలలో ఉన్న కలహాలను తీసివేసి ప్రేమను నింపండి. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య ఐక్యతను ఉంచండి. మా చుట్టూ నీ అగ్ని ప్రాకారమును ఉంచి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మమ్మల్ని రక్షించండి. లోకంలో ఉన్న దిక్కులేనివారు, అనాథలు, ఆకలితో ఉన్నవారు, ఇల్లు లేని వారిని జ్ఞాపకం చేసుకోమని బ్రతిమాలుతున్నాం ప్రభువా. నీవు వారికి ఆశ్రయముగా ఉండండి. ఇంకా నిన్ను ఎరగని మా స్నేహితులు, బంధువుల హృదయాలను తెరవండి. వారు తమ పాపాలను ఒప్పుకొని నీ రక్షణలోకి ప్రవేశించినట్లు సహాయం చేయండి. తండ్రి, కేవలం నామకార్థపు క్రైస్తవులముగా కాకుండా అనుదిన వాక్యమందు, ప్రార్థనయందు ఎదుగుటకు సహాయం చేయండి. భయమును తొలగించి నీవు చేసిన అద్భుతాలను బట్టి బలమైన విశ్వాసంతో మీకు సాక్షులుగా జీవించే కృపని దయచేయండి. నాయనా, మా ప్రార్థనలను ఆలకించి నీ మహిమను మా జీవితాల్లో కనపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.